The early phases of the diabetes is insulin resistance. Later phase, the pancreatic failure and insulin deficiency. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి బాడీలో. బట్ ఈరోజు మనం కొన్న మెడిసిన్స్ అన్నీ యూ టేక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్సెప్ట్ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ తప్ప మిగతావన్నీ ఇన్సులిన్ లెవెల్ని రైజ్ చేసేవి, కొంతమేర ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేవి. ఫైనల్గా వీఆర్ ల్యాండింగ్ అప్ విత్ ఇన్సులిన్. అగైన్ వీఆర్ పుట్టింగ్ మోర్ ఇన్సులిన్ ఇన్ టు ద బాడీ. అగైన్ వీఆర్ అక్యుములేటింగ్ మోర్ ఫ్యాట్ ఇన్ టు ద బాడీ. అందుకే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్గా ఉంది. సో రూట్ కాజ్ని మనం అడ్రస్ చేస్తే డ్రగ్స్ని ట్యాపర్ చేసుకుంటూ మనం యాక్చువల్గా డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటూ వస్తే షుగర్ కెన్ బి కంట్రోల్డ్ ఈజీలీ. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి రివర్స్డ్ ఇన్ ద సర్టన్ కేసెస్. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి వస్తే మీరేం సజెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళకి? ఏమిటి పరిస్థితి? పేరెంట్స్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో ఈరోజు ఫ్యాటీ లివర్స్ పిల్లల్లో చూడటం అనేది మంచి లక్షణం కాదు. ద ఫ్యాటీ లివర్ ఈజ్ ఎర్లీ సైన్ ఫర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం మెటబాలిక్ డిసీజెస్లోకి ల్యాండ్ అవుతున్నాము అని చెప్పేది ఫ్యాటీ లివర్. మనం ఏంటంటే ఫ్యాటీ లివర్ని లైట్గా తీసుకోకూడదు. ఆ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు అతని లిపిడ్ ప్రొఫైల్స్ చూడటం కానీ, లేకపోతే అతనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూడటం కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అందరినీ పక్కకు తప్పించడం కానీ చాలా ఇంపార్టెంట్.